హాయ్ అబ్బాయిలు. ఏ హాయ్. వీరులారా. హే, వెల్కమ్ బ్యాక్. హరిహర వీరమల్లు గురించి డిస్కస్ చేద్దాం ఇవాళ. రైట్ రైట్, ప్రీమియర్స్కి వెళ్ళిర్రు. మాకేమో ఇక్కడ డిలే, రిలీజ్ అవ్వట్లేదు టైంకి. మ్మ్. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి నేను. సో చెప్పండి, ఏంటి, ఎలా ఉంది? స్పాయిలర్స్ లేకుండా చెప్పండి. ఆ, సినిమా కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక దొంగ ఆ, ఒక దొంగని అపాయింట్ చేసుకుంటారు కింద. సో వజ్రాలు దొంగలించాలని ఆ వజ్రాలు దొంగలించే కా- ఇది ప్రాసెస్ లో గోల్కొండ, ఐ మీన్ నిజాం నవాబ్కి దొరుకుతాడు. అక్కడ నుంచి ఆ, ఢిల్లీకి పంపిస్తారు టు గెట్ ది కోహినూర్. సో అది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్టోరీ. సో ఇది ఎట్లా అంటే దీని వెనకాల మెయిన్ పర్పస్ ఏంటి అనేది బేసికలీ సినిమా. ఇన్ ద స్కీమ్ ఓకే. ఆఫ్ థింగ్స్ ఔరంగజేబ్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడు అసలు, ఏంటి, వాట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ఔరంగజేబ్ అండ్ మల్లు వీరా అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది మూవీ. ఓకే, నేను ఫర్దర్ గా అడిగే దానికన్నా నేను ఫస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండియర్ ఎలా ఉందని నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ జానర్ కి మెయిన్ గా మనం అదే చూస్తాము, బిసైడ్స్ స్టార్ వాల్యూ. సో యా. అది యాక్చువల్లీ అంటే కొంచెం ప్రమోషనల్ మెటీరియల్ అవి వచ్చే టైంకి యాక్చువల్లీ ఇన్ని డీలేస్ తో వచ్చే మూవీ ఏదైనా జనరల్లీ మనము ఒక నెగిటివ్ వైబ్ తోనే ఉంటాం, ఇది తేడా కొడుతుంది అన్నట్టుగా. అండ్ వీళ్ళు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కి దానికి పెద్ద విజువల్ గ్రాండియర్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ ఉంది. ఓన్లీ కంప్లైంట్ ఇస్ విఎఫ్ఎక్స్. చాలా చోట్ల అంటే ఒకటి రెండు చోట్ల మాకు ఫస్ట్ హాఫ్ లో అనిపించింది ఓకే పాసిబుల్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లో అవి మల్టిపుల్ టైమ్స్ వచ్చేవరకు అరే సేమ్ షాట్ మళ్ళీ మళ్ళీ పడుతుంది, రిమైండ్ చేస్తుంది విఎఫ్ఎక్స్ ఆర్ నాట్ గుడ్ అన్నట్టుగా. ఇవి కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఓకే. అండ్ ఇంకోటి, ఆ, పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెయిన్ గా క్లైమాక్స్ గురించి బాగా మాట్లాడారు. మూవీ అంతా ఒక ఎత్తు, అండ్ క్లైమాక్స్ 20 minutes, హౌ ఇట్ విల్ లీడ్ టు పార్ట్ 2 అనేది ఇంట్రెస్టింగ్ ఉంటది అని అన్నారు. సో ఈజ్ ఇట్ వర్త్ ద స్టేట్మెంట్ ఆర్ ఏంటి? మ్మ్. ఏదైతే 18 minutes డిజైన్ చేశాడో పవన్ కళ్యాణ్, ఆ పార్ట్ ఒక మార్కెట్ ఫైట్ అన్నమాట. అది చాలా బాగా వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ ఒక 10 minutes ఏదైతే క్లైమాక్స్ ఉంటుందో విఎఫ్ఎక్స్ వల్ల చెడిపోయింది అంటాను. బట్ యాక్చువల్లీ టూ క్లైమాక్సెస్ లాగా ఉంటాయి అక్కడ. ఒకటి మేము ఎక్కడైతే అయిపోతుంది మూవీ, ఇక్కడ లీడ్ వచ్చేస్తుంది పార్ట్ టూ కి అనుకున్నామో, అది గ్రాఫ్ ఇట్లా తీసుకెళ్తాడు. మ్యూజిక్ గానీ కిరవాణిని ఎందుకు అంత పొగిడాడో ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్ గా. మ్యూజిక్ అవన్నీ అట్లా మొత్తం అంతా ఒక వైబ్ తీసుకొని వస్తాడు. గుడ్ టు క్లోజ్. నేను క్లోజ్ చేసి ఇక్కడ ఎండ్ క్రెడిట్స్ అయిన తర్వాత ఇది చేస్తాడేమో అనుకున్నా, కానీ దాన్ని పార్ట్ టూ కి లీడ్ చాలా లాంగ్ అయిపోయింది. యాక్చువల్లీ అంత 8-9 minutes తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. ఆ లీడ్ చాలా చిన్నగా క్లోజ్ చేయొచ్చు. అక్కడ విఎఫ్ఎక్స్ మీద కొంచెం వర్క్ చేసి నెక్స్ట్ పార్ట్ అప్పటికి బెటర్ చేస్తే అయిపోయింది. అక్కడ ఫాస్ట్ చేసినట్టున్నారు విఎఫ్ఎక్స్ కొంచెం. అది పెద్ద కంప్లైంట్ లాస్ట్ లో. పార్ట్ టూ లాస్ట్ టెన్ పార్ట్ టూ మినిట్స్ ఉండేంత స్టోరీ లైన్ ఉంది ఉంది అని అనిపించిందా, లేకపోతే అది ఫోర్సబుల్ లాగా అనిపిస్తుంది? అంటే జనరల్ గా మనకి అర్థమవుతుంది కదా, పార్ట్ 2 అనౌన్స్ చేసినప్పుడు మీకు ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, బట్ ఇప్పుడు దీనిలో చూపించింది అసలు స్టోరీలో చిన్న డీవియేషన్ లాగా వచ్చింది అంతే, బట్ ద మెయిన్ స్టోరీ ఇస్ యెట్ టు అన్వీల్ అనే ఫీల్ వచ్చిందా, లేకపోతే లేదు ఇది ఫోర్సబుల్ గానే వెళ్తుంది అన్న ఇది వచ్చిందా? అంటే ఈ స్టోరీలో అయితే ఇప్పుడు ఇప్పుడు శ్రవణ్ నీకు స్టార్టింగ్ లో చెప్పిన స్టోరీలో మొత్తం ఔరంగజేబ్ వర్సెస్ మల్లు అనే ఒక పార్ట్, మతలబ్ ఫేస్ ఆఫ్ వీళ్ళతో ఇది అయ్యే వార్ అనే పార్ట్ ఒక్కటి మిగిలింది. దీనికి ఫుల్ మూవీ అవసరమా అనుకున్నాము, బట్ ఎండ్ క్రెడిట్స్ లో చూస్తే ఇంకా కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక కొత్త ఒక కొత్త వరల్డ్ లో చెప్పొచ్చు. అదంతా స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక ప్రాబ్లం అయితే ఇంకొక బిగ్గర్ ప్రాబ్లం రాబోతుంది పార్ట్ టూ అన్నట్టుగా. బట్ అది నరేషన్ లో కానీ ఎవరు చెప్పరు. అంటే ఇంకా ఓకే, పెద్ద ప్రాబ్లం దెన్ మేక్ వస్తుంది. సెన్స్. కేజీఎఫ్ లేదు స్టైల్లో లేదు, తీసుకుని ఉంటే మేబీ అర్థమైంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది, ఇట్ మేక్ సెన్స్. అంటే గెస్ నీకు చేయొచ్చు అది. కొత్త క్యారెక్టర్స్ వచ్చి నీకు ఇంకా తెలియదు ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది అంటేనే ఇట్స్ నాట్ ఫోర్స్ఫుల్, ఇట్స్ అ జెన్యున్ 2 part స్టోరీ అనేది. అంటే బేసికలీ ఇది క్రిష్ చెప్పినప్పుడు మేబీ ఇట్స్ ఓన్లీ వన్ పార్ట్ స్టోరీ. యా డెఫినెట్లీ. సో ఎప్పుడైతే ఐ థింక్ జ్యోతి కృష్ణ వీళ్ళు ఎంటర్ అయ్యారో ఐ థింక్ ఇట్ బికేమ్ 2 parts. సో దాని వల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. లైక్ కొంచెం నరేషన్ ఉందో అది కొంచెం స్లో అవుతుంది సెకండ్ హాఫ్ లో వెన్ కంపేర్ టు ది ఫస్ట్ హాఫ్. అండ్ ఆ ఓకే. స్లో అయ్యే ప్రాసెస్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఒకటి. ఆ ఫ్లాష్ బ్యాక్ యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. అది ఆ ఫైట్ గానీ లేకపోతే దాన్ని లెంత్ గానీ ఇంకొంచెం ఎక్కువ పెట్టి యాక్చువల్లీ కొన్ని పార్ట్స్ ట్రిమ్ చేసి ఉండొచ్చు. బట్ ఐ డోంట్ నో వై దే టుక్ దట్ డెసిషన్, కానీ ఫ్లాష్ బ్యాక్ బాగా ట్రిమ్ చేసేసారు. అంటే కట్టే కొట్టే తెచ్చే టైప్ లో చెప్పేశారు. 2-3 minutes ఉంటుంది అంతే ఆ ఫ్లాష్ బ్యాక్. యాక్చువల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ లో పోస్టర్స్ అవి చాలా వచ్చినాయి ఆ ఫ్లాష్ బ్యాక్ నుండి. సో యా. చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్లీ. ఆ శ్రవణ్ చెప్పినట్టు నరేషన్ కొన్ని కొన్ని చోట్ల కొంచెం స్లో అయింది అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ జర్నీ ఢిల్లీ వరకు ఆ జర్నీలో డౌన్ అయింది అన్నప్పుడల్లా మంచి హై సీన్స్ పెట్టుకున్నారు.
అనుకున్నాడు. బేసికలీ నెగటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం మేము. సో ఫస్ట్ హాఫ్ వాజ్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి అసలు కంప్లీట్లీ ఆపోజిట్ జరిగిపోయింది అక్కడ. చార్మినార్ ఓకే. ఫైట్ ఒకటి ఉంటది, యా హైలైట్స్ సో అది. సో యా సో కమింగ్ టు క్యాస్ట్ వస్తే పవన్ కళ్యాణ్ డిడ్ అ గుడ్ జాబ్, బట్ డబ్బింగ్ ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది నాకైతే. ఓకే. యా అండ్ ప్రాబబ్లీ మీకు డైలాగ్స్ కూడా మారి ఉండొచ్చు, స్క్రిప్ట్ కూడా, అంటే నీకు లాంగ్ అదే రన్ అదే జరిగింది. అయింది కదా ఇది. యా 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 అదే అయి జరిగింది. ఉండొచ్చు. యా అండ్ నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఎలా ఉందంటే, స్టోరీకి ఇన్ లైన్ ఉందా, లేకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిన్ అన్నట్టేనా? అంటే ఫర్ ది సేక్ ఆఫ్ హీరోయిన్ అన్నట్టే గానీ, బట్ యాక్చువల్లీ తనకు కూడా ఒక ఇంపాక్ట్ క్యారెక్టర్ ఉంది నిజం చెప్పాలంటే. అంటే మెయిన్ ఇది స్టోరీకి సంబంధం ఉండదు, బట్ స్టిల్ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. exact. ఇది ఎట్లా అయిపోయింది ఓకే. అంటే, స్టోరీలో ఉందా తనకి స్కోప్ అంటే స్కోప్ ఉంది డెఫినెట్లీ. ఆమె క్యారెక్టర్ కొన్ని డ్రైవ్ చేస్తుంది, కానీ ఆమె క్యారెక్టర్ పక్కకు తీస్తే స్టోరీ వెళ్తుందా అంటే ఎగ్జాక్ట్ ఫ్లో లో వెళ్తుంది. అంటే విల్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్ అన్నట్టు. అంటే అండ్ బాబీ డియోల్ ఔరంగజేబ్ క్యారెక్టర్ చేశారు. సో బాబీ డియోల్ సర్ప్రైజ్. ఫ్యాన్స్ ఉంటే మాత్రం యా అంటే పండగ. లైక్ ఔరంగజేబ్ కి అంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పర్ఫెక్ట్ ఓకే. సెట్ ఔరంగజేబ్ గా, అండ్ విలనిజం కూడా బాగా చూపించాడు. ఓ సూపర్. అండ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ, ఎనీ నోటిసబుల్ క్యారెక్టర్స్, రోల్స్? సత్యరాజ్ ఉన్నారు. సత్యరాజ్ ది కూడా మంచి రోలే యాక్చువల్లీ. కమింగ్ టు సునీల్, నాజర్, సుబ్బరాజు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఉంటారు. రఘుబాబు వీళ్ళంతా ఒక గ్యాంగ్ పవన్ వెనకాల. సో అందరికీ క్యారెక్టర్స్ పడ్డాయి అండ్ అందరికీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ పడ్డాయి. అండ్ కోటా గారు ఉంటారు ఒక 2 minutes రోల్, చిన్న రోల్. కొన్ని అన్నెసరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, బట్ యా చెల్తా అంటే మరి ఏది ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా అయితే వెళ్ళదు. నోటిసబుల్ అండ్ క్యారెక్టర్స్ అయితే మెయిన్ సెవెన్ చెప్పినవి ఇవి ఇప్పుడు ఉన్నవన్నీ. అండ్ మెయిన్ కిరవాణి గారు బీజిఎం అదంతా, అంటే ట్రైలర్ విన్నప్పుడు ఆ హరిహర వీరమల్లు ట్రాక్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. అది కాకుండా ఇంకా వేరే బీజిఎంస్ ఏమన్నా గట్టిగా పడ్డాయా? అంటే సాంగ్స్ ఆన్ స్క్రీన్ కి వస్తే నీకు కొల్లగొట్టినాదిలో యాక్చువల్లీ వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హరివర్ విల్ మన థీమ్ నే డిఫరెంట్ అది వేరియేషన్స్ తో అన్డౌటెడ్. కొట్టాడు. బట్ ఏదైతే ఇందాక డిటి అన్నాడో ప్రీ క్లైమాక్స్ ఫైట్, దాంట్లో అసురహననం అనేది అసలు డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేసింది. అండ్ కీరవాణి సార్ కి స్పెషల్ మెన్షన్ ఎందుకు అంత ఇచ్చాడు పవన్ అనేది, నిన్న సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు డ్యూటీ చేసిన వన్ అండ్ ఓన్లీ టెక్నీషియన్, అసలు పిచ్చ పీక్స్ నో డ్యూటీ కంప్లైంట్. చేశాడు. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫైనల్లీ స్టార్టెడ్ విత్ క్రిష్ గారు అండ్ దెన్ జ్యోతి కృష్ణ గారు ఎంటర్డ్. సో ఆ డ్యూయల్ డైరెక్టర్ ది వర్కౌట్ అయిందా, లేకపోతే దాని వల్లే ఒక రకంగా దెబ్బపడిందా? నన్ను అడిగితే దానివల్లే దెబ్బపడింది. యాక్చువల్లీ క్రిష్ చేసి ఓకే. ఉంటే ఆ క్వాలిటీ తెలిసిపోతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిష్ అండ్ జ్యోతి మేబీ క్రిష్. కంటిన్యూటీ తెలిసేదేమో, ద వే ఇట్ వాస్ డ్రివెన్. యా అంటే ఎడిట్ ప్యాటర్న్స్ లో నీకు క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది ఒక పాయింట్ తర్వాత. ఇక్కడ నుంచి చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది. మేబీ ఇప్పుడున్న రీసెంట్ మూవీస్ కేజీఎఫ్ వీటి ఎఫెక్ట్ అనుకుంటా. ఎడిట్ ప్యాటర్న్స్ మొత్తం టక్ టక్ అని ఫ్రేమ్ పడ్డం, ఇవి స్టార్టింగ్ లో స్లోగా వెళ్తుంటది జనరల్ క్రిష్ స్టైల్లో. అండ్ డిఫరెన్స్ ఫైనల్లీ ఫర్ ద వ్యూవర్స్, మీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? వాట్ యు వాంట్ టు సే? అంటే 5 years ప్రోడక్ట్ అని చాలా మంది గేవ్ అప్ హోప్స్. అండ్ అసలు డిజాస్టర్ అయిపోతుంది అనుకున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా డీసెంట్ ప్రోడక్ట్ వచ్చింది బయటికి, విత్ వెరీ గుడ్ యాక్షన్ బ్లాక్స్ మాత్రం అన్ని యాక్షన్ బ్లాక్స్ బాగా కుదిరాయి ఎక్సెప్ట్ ఫర్ ది క్లైమాక్స్. అండ్ చూడొచ్చు అంటే ఎస్, పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ వస్తున్నాడు విత్ అ స్ట్రైట్ ఫిలిం, నాట్ అ రీమేక్, సో విత్ అ స్ట్రైట్ ఫిలిం. రైట్. అండ్ కీరవాణి సార్ డ్యూటీ కోసం మీరు ఒక మంచి మ్యూజిక్ ఉన్న థియేటర్ సెట్ చేసుకుంటే యూ విల్ ఎంజాయ్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఈజ్ ప్రెటీ ఎంజాయబుల్. సెకండ్ హాఫ్ కూడా డిటి అన్నట్టు ఏదైతే ప్రీ క్లైమాక్స్ ఫైట్ మధ్య మధ్యలో ఒక 2 scenes ఒక హై ఇచ్చే సీన్స్ ఉంటాయి అనమాట. సో అది ఆ బ్లాక్స్ కోసం చూడొచ్చు. డెఫినెట్లీ వర్త్ వాచ్ ఇన్ థియేటర్. హైస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ లో కూడా ఉన్నాయి కొన్ని అక్కడ. అంటే మొమెంట్ బాగా క్రియేట్ చేస్తాడు ఈ మూవీ అంతా. మొమెంట్స్ చిన్న 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 మొమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఆ మొమెంట్ ని క్యాచ్ చేసుకోగలుగుతున్నారు. కొన్ని అంటే ఇప్పుడు కుస్తీ ఫైట్ ఒకటి ఉంది, మంచి మొమెంట్ తీసుకెళ్తాడు. అప్పుడు సూపర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాము, మేబీ మనం రీసెంట్ గా చూసిన మూవీస్ వల్ల. బట్ అంత అప్ టు ది మార్క్ ఉండదు యాక్షన్. మేబీ ప్రీమియర్ కాబట్టి సగం పేపర్లోనే మాకు సరిగ్గా కనిపించలేదేమో కూడా, కానీ బట్ యాక్షన్ అయితే అక్కడ చిన్న కంప్లైంట్ నాకు. అదర్వైజ్ మూవీ ఓవరాల్ ఫ్లో ఓకే. చూడొచ్చా అంటే ఫ్యాన్స్ డెఫినెట్లీ చూడమని చెప్తాం. మీకు ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ కాలర్ ఎగరేసుకుంటారు. ఈ సినిమా చాలా మంది అజ్ఞాతవాసి లాగా వస్తుందేమో అంటే నోవేర్ కంపేరబుల్ ఇది అసలు అక్కడ. అంటే 4-5 years తర్వాత వచ్చింది, మల్టిపుల్ టెక్నీషియన్స్ మాట్లాడారంటే ఎవరైనా ఇది పోయే సినిమా అనుకుంటారు, కానీ చాలా బాగా తీసుకొచ్చాడు. అవన్నీ మర్చిపోయి వెళ్ళమని చెప్తాను నేను. ఫ్యామిలీస్ కూడా మీరు ఈ ఫ్యాన్స్ ఈ హడావిడి అన్ని వదిలేసి థియేటర్ లో వాచ్, ఎస్పెషల్లీ ఫర్ క్లైమాక్స్. నేను ఇందాక చెప్పిన 18 minutes ఎపిసోడ్ అన్నారు కదా, అదొక సెలబ్రేషన్ లాగా తీసుకెళ్తాడు అదంతా. అది ఐ థింక్ థియేటర్ లోనే బాగా వర్కౌట్ అవుతుంది. ఓటీటీలో అంత వర్కౌట్ అవుతుందో లేదా ఐ డౌట్. సో అది గైస్, దట్స్ హరిహర వీరమల్లు ఫర్ యూ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రివ్యూ, నేను చూడలేదు బట్ స్టిల్ నేను చెప్తాను, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను.
అయిపోండి. 5 ఇయర్స్ దాట డిప్యూటీ సీఎం సాబ్ వచ్చారు స్ట్రైట్ ఫిలిం తో. రివ్యూస్ తో పనిలే, వెళ్ళి చూడడం సినిమా సైలెంట్ గా. నువ్వు డిప్యూటీ సీఎం అన్న ఒకటి ఒక పాయింట్ గుర్తొచ్చింది యాక్చువల్లీ. టైటిల్ కార్డ్ దగ్గరే పైసా వసూలు అని చెప్పి చాలా మంది అన్నారు నిన్న ఇంటర్వెల్ ఆ టైంలో. టైటిల్ కార్డ్ నాకు మెసేజ్ వచ్చేసింది శ్రవణ్ దగ్గర నుంచి కూర్చోగానే, డోంట్ మిస్ ద టైటిల్ కార్డ్ అని చెప్పి. టైటిల్ కార్డ్ లోనే పైసా వసూలు అది. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ హరిహర వీరమల్లు. రిలీజ్ అయింది, ఇట్స్ అవైలబుల్ ఇన్ థియేటర్స్. సో బుక్ చేసుకోండి, వెళ్ళండి అండ్ ఎంజాయ్ ద మూవీ. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్. బాయ్.